హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుధాము వ్లాగ్స్. సో ఈరోజు అయితే నేను చింతచిగురు పప్పు ఎట్లా చేసుకోవాలో చూపిస్తున్నాను. అంటే మేము మా ఇంట్లో ఎట్లా చేసుకుంటున్నామో అట్లా చూపిస్తున్నాను అనమాట. సో ఫస్ట్ అయితే లేతగా ఉన్న చింతచిగురు తీసుకోండి, అదైతే టేస్ట్ చాలా బాగుంటుంది. దానికి ఉన్న కాళ్ళు అవి తీసేసి చక్కగా చేత్తో నలిపేసి పక్కన పెట్టుకోవాలి. నలిపేటప్పుడే కాడలే ఉంటే అన్నీ పోతాయి అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇట్లా అవుతుంది నలిపిన తర్వాత, కాడలు తీసేసిన తర్వాత. సో ఇంత క్వాంటిటీ ఆకుకి నేనైతే 1 కప్పు కందిపప్పు తీసుకున్నాను. 1 కప్పు కందిపప్పుకి 2 కప్పులు నీళ్ళు అయితే పడతాయి అన్నమాట. మీకు కావాలంటే మీకు క్వాంటిటీ పలుచగా కావాలంటే ఇంక ఎక్స్ట్రా పోసుకోవచ్చు. ఫస్ట్ అయితే కందిపప్పుని క్లీన్ చేసేసుకుని నానబెట్టుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్. తర్వాత అందులో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసి డైరెక్ట్ కుక్కర్లో వేసేసాను అనమాట. ఇంకా ఎక్స్ట్రా వాటర్ ఏం పోయాను నేను, నాకు ఆ క్వాంటిటీ సరిపోతాయి. తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చింతాకు ఉంది కదా, నలిపి పెట్టుకున్నది, ఆ చింతాకు ఇందులో వేసేసేయాలి. తర్వాత ఇందులోనే అలాగే ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకున్నాను నేను, అండ్ అలాగే ఒక 5 పచ్చిమిర్చి తీసుకున్నాను. మన పప్పులో కారానికి సరిపడినంత అనమాట. నెక్స్ట్ ఇందులో కొద్దిగా పసుపు, అలాగే మన టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి ఒకసారి కలిపేసుకుని కుక్కర్ మూత పెట్టేసి ఒక 5 విజిల్స్ అయితే రానిచ్చాను అనమాట. అంటే మన కందిపప్పుని బట్టి ఒక్కొక్కటి 3 విజిల్స్కి బాయిల్ అయిపోతుంది, కొన్నేమో 5 విజిల్స్ పడతాయండి కందిపప్పుని బట్టి. అండ్ అలాగే ఇందులో కొంచెం ఆయిల్ కూడా వేసుకున్నాను నేను. అండ్ ఇక్కడ మీకు ఇంకొక టిప్ చెప్తాను, అదేంటంటే మనం ఇట్లా పప్పు బాయిల్ చేసినప్పుడు అది విజిల్ వచ్చినప్పుడు పైన పొంగిపోతుంది కదా. సో అలా పొంగకుండా ఉండడం కోసం ఏంటంటే ఒక స్పూన్ తీసుకుని ఆ ఉడికే పప్పులో వేసి మీరు కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేశారనుకోండి, మనకి పైకి పొంగదనమాట. మన స్టవ్ కుక్కర్ కూడా నీట్గా ఉంటాయన్నమాట, చిరాకు అవ్వకుండా. సో నెక్స్ట్ ఆఫ్టర్ 5 విజిల్స్ నేను లిడ్ ఓపెన్ చేసేసి కొంచెం కారం వేసుకున్నానండి, ఒక హాఫ్ స్పూన్. ఎందుకంటే నాకు స్పైసీ సరిపోలేదు, అందుకని. మీకు అవసరం లేదనుకుంటే అవాయిడ్ చేయొచ్చు. ఇప్పుడు కొంచెం కలిపేసుకుని ఒక 1 మినిట్ అట్లా సిమ్లో ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేసేయండి. తర్వాత తాలింపు కోసం నేను కొద్దిగా ఆయిల్ తీసుకున్నాను, గీ అయినా వేసుకోవచ్చు మీ ఇష్టం. అందులో కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు, ఒక 3 ఎండుమిర్చి ముక్కలు వేసాను, అలాగే కొంచెం జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకునే చింతాకు పప్పు ఉంది కదా, సో అది ఈ తాలింపులో వేసేసుకుని కలిపేసుకుని ఒక్క 1 మినిట్ అట్లా సిమ్లో ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేస్తే మన చింతకూర పప్పు రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సుధాము వ్లాగ్స్.